ఆషాఢ మాసం అంటే తెలుగు రాష్ట్రాల్లో జనమంతా కూడా ఎక్కువగా తొలిపులమ్మలోవ అలాగే గొబ్బల మంగమ్మ తల్లి దర్శనాలకు వెళ్తుంటారు. అంతేకాకుండా ప్రతి గ్రామంలో గ్రామ దేవతలకు ఆడపడుచులంతా కలిసి ఒక తేదీ నిర్ణయించుకుని ఆ ఊరి గ్రామ దేవతకు సారే చీర పెట్టి అమ్మవారి శుభాశీస్సులు పొందుతారు. అలాగే ఈరోజు మా గోడపల్లి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ బాలకనకదుర్గమ్మ అమ్మవారికి భక్తి శ్రద్ధలతో సారె సమర్పించడం జరిగింది. ఈ గ్రామంలో ఆడపడుచులంతా తమ తమ శక్తి మేరకు రకరకాల స్వీట్స్తో అమ్మవారికి గుడికి చేరుకోవడం అయితే జరిగిందండి. సారి తెచ్చే కావిడను ఒకరి నుంచి ఒకరు మార్చుకోవడానికి యువకులంతా కూడా చాలా సరదా పడి చాలా ఇష్టంగా అయితే వాళ్ళు కావిడిని మార్చుకుని గుడి వరకు తెచ్చే ప్రయత్నం అయితే చేశారనమాట అండి. వీరు కూడా ఆ శ్రీమూర్తులంతా కూడా సమానంగా నడుచుకుంటూ ఆలయ ప్రాంగణానికి అయితే చేరుకున్నారు. దీప నైవేద్యాలు అమ్మవారికి సమర్పించి అక్కడే ఆలయ ప్రాంగణం అంతా కూడా స్వీట్స్తో నింపేశారనమాట అండి ఈ స్త్రీలంతా కలిపి. గోదావరి జిల్లాలో ప్రతి గ్రామంలోనూ కొందరు గ్రామ దేవతలు అయితే కొలివి ఉంటారనమాట అండి. ఈ హిందూ బంధువులంతా కలిసి ఆ గ్రామ దేవతలకు ప్రతి ఆషాఢ మాసంలోని సారి పంపడం, అలాగే అమ్మవార్లు పుట్టినరోజుని ఘనంగా సత్కరించడం కూడా ఇక్కడ ఆనవాయితీగా అయితే ఉంటుందన్నమాట. అలాగే మీ గ్రామ దేవత పేరు కామెంట్ బాక్స్లో తెలియపరచండి. అలాగే మీ గ్రామ దేవతకి మీరు సారీ చీర పంపిన అనుభవం ఉంటే మాతో షేర్ చేసుకోండి. మీరు ఎవరైనా మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీ విలువైన సమాచారం కామెంట్ రూపంలో తెలియపరచండి. కమిటీ సభ్యులంతా కలిసి అమ్మవారిని కూరగాయలతో అలంకరించడం అయితే జరిగిందనమాట అండి. బంగారు డప్పులతో అమ్మవారి స్వీట్స్ ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
కమిటీ సభ్యులు అందరూ కలిసి వచ్చిన శ్రీమూర్తులకి కానివ్వండి, ఆ కూడా వచ్చిన జనానికి కానివ్వండి, పులిహార ప్రసాదం వితరణ చేసి కమిటీ సభ్యులు తమ భక్తిని చాటుకున్నారు. ఈరోజు మన గూడపల్లి గొల్లమందరవారి కాలనీలో శ్రీ బాలకనకదుర్గమ్మ ఆలయం వద్ద ప్రతి వీధి నుండి కూడా ప్రతి ఆడపడుచు కూడా ఈరోజు ఆషాఢ మాసం అమ్మవారి చీర సారే తీసుకుని శ్రీ బాలకనకదుర్గ అమ్మవారికి అత్యంత వైభవపేతంగా అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో తమ వంతు ప్రతి ఒక్కరూ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా అత్యంత పండ్ల పండుగగా ఈ సారే చీర కార్యక్రమం జరిగింది. అలాగే మన ప్రాంతమంతా కూడా ఈ హిందూ ధర్మం ఈ దేవాది దేవుళ్లకు ఆషాఢ మాస సారే తలుపులమ్మ తల్లికి, అలాగే విజయవాడ కనకదుర్గమ్మ తల్లికి, నూకాల అమ్మవారికి, అలాగే ప్రతి గ్రామంలో ఉన్న దేవతలందరికీ కూడా ఆషాఢ మాసం సారే చీర అందరూ కూడా పాల్గొని ప్రతి గ్రామంలోని కూడా ప్రతి ఆడపడుచు కూడా ఎంతో వైభవంగా జరిపిస్తున్నారు. మరి ఈ ఆషాఢ మాసం రేపు ఎల్లుండితో ముగుస్తుంది. అందువల్ల ఈ ఆదివారంతో ఆషాఢ మాసం సారే చీర పూర్తయింది కనుక అందరూ కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించి అమ్మవారి కృపకు పాత్రులు కావాల్సిందిగా ప్రతి ఒక్క భక్తులకు కూడా ఆ కనకదుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ తెలియజేస్తున్నాం. జై దుర్గా జై జై దుర్గా భవానీ మాతకు జై దుర్గా భవానీ మాతకు జై మంచి నీళ్ళు కూడా అక్కడ ఉన్నాయి.